గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద 2021లో జరిగినటువంటి దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ దాడికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ని విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆయన గత శుక్రవారం విచారణకు హాజరవటం జరిగింది. అయితే మరల మంగళవారం ఆయన్ని విచారిస్తామని చెప్పి పోలీసులు తెలియజేశారు. శుక్రవారం గంటన్నర పాటు విచారించినటువంటి పోలీసులు ఆయన్ని పంపించి వేయటం జరిగింది. మంగళవారం మరొకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ నిన్న మంగళవారం ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపున న్యాయవాదులు విచారణకు వెళ్ళి ఆయన హాజరు కాలేకపోతున్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దీంతో ఈరోజు పోలీసులు మరొక మారు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన మరొకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిచినట్లుగా సమాచారం.